हरिः ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని, గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 54వ పాఠము 18/1/2022 మంగళవారము రాత్రి 8 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మరియు పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం, ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ జనరాజ దాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం.
దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బెటర్ గారు రాసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణ గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ఏంటంటే మనం దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథానికి ఇన్నర్ టైటిల్ అన్నమాట. టైటిల్ ఎలాగుంటుందో ఇన్నర్ టైటిల్ కూడా మళ్ళీ దాదాపుగా అలాగే ఉంటుంది. అందులో ఇన్నర్ టైటిల్ కూడా చదివి మనం గ్రంథంలోకి అడుగు పెడతాం. తలుపు తీసి మనం లోపలికి గదిలోకి వెళ్తున్నట్టుగా తలుపు తీయకుండా గదిలోకి వెళ్ళలేం కదా. ఇది తలుపు లాంటిది అనమాట టైటిల్ అనేది, ఇన్నర్ టైటిల్ అనేది. టైటిల్ ఏమో అట్ట మీద ఉంటుంది, అట్ట తెరిస్తే మళ్ళా ఇంకొక తలుపు ఉంది అన్నట్టుగా. అది తీస్తే గానీ మనం ఆ లోపలికి వెళ్ళలేము. అందుకని అది కూడా చదువుతున్నాం మనం, అది కూడా పఠిస్తున్నాం. తర్వాత విషయ సూచిక అంటే 10 అధ్యాయములు ఉన్నటువంటి ఈ గ్రంథంలో 8వ అధ్యాయమైనటువంటి జీవితోద్దేశము అనేది తెలుసుకుంటున్నాం మనం. ఆ ఉద్దేశం ఏంటి, అసలు జీవితం యొక్క ఉద్దేశం ఎలాగుండాలి. ఎందుకంటే అది జీవితోద్దేశం అని ఆయన చెప్తున్నాడంటే మనకు ఒక అవగాహన లేదనే కదా. మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి, అది మనకి తెలియకపోవటం వల్ల. మనకు తెలిసిన విషయం ఎవరు చెప్పరు. తెలిసిన విషయాన్ని ఎవరు ఇదండి అని చెప్తే ఎవరంటాం, ఎవరు వినం కదా. మనకు తెలుసు కదా ఆ విషయం. బట్టి ఒకళ్ళు ఎవరైనా చెప్తున్నారు అంటే అది మనకి తెలియని విషయమై ఉంటుంది. అందువల్ల దాన్ని వినటానికి మనం ఇటువైపుకి వస్తాము. ఆ జీవిత ఉద్దేశం ఉంది మనకి. మన యొక్క ఆ జీవిత ఉద్దేశము, లక్ష్యము ఉన్నది మనకి. అయితే ఆ లక్ష్యం ఏమిటి, ఈ జన్మకి సంబంధించినదిగా ఉన్నది. అది ఈ జన్మ అంటే మరి ఈ 70-80 సంవత్సరాలు తర్వాత కన్ను మూసేస్తాం, పార్థివ దేహం వదిలేస్తాం. అంతటితో ఈ ఇప్పుడు పెట్టుకున్నటువంటి లక్ష్యాలన్నీ, ఈ జన్మలో మనం పెట్టుకున్న లక్ష్యాలన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. ఆయన వదిలేసి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా అసలైన జీవిత ఉద్దేశం ఏమిటో, మానవ జీవిత ఉద్దేశం, మానవుడుగా మనం రూపాన్ని తీసుకున్నందుకు ఏమిటి, మన యొక్క ఉద్దేశం ఎలాగుండాలి, ఆ విషయం చెప్పడానికి ఆ అధ్యాయంలో ఆ వివరాలు మనకు అందించారు. ఇది అందరికీ కామన్ గా ఉంటుంది, ఒకటే ఉద్దేశం. ఇప్పుడు ఎవరికి వాళ్ళని అడిగితే మీ లక్ష్యం ఏంటండి, ఒకడేమో డాక్టర్ని కావాలంటాడు, ఒకళ్ళేమో ఇంజనీర్ కావాలంటారు, ఒకళ్ళేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒక్కొక్కళ్ళు వ్యాపారంలో టాప్ లోకి వెళ్ళిపోవాలండి, కుబేరుణ్ణి అయిపోవాలండి అంటారు ఇంకొకళ్ళు. అట్లా మనం మీ లక్ష్యం, జీవిత లక్ష్యం ఏంటండి, మీ జీవిత ఉద్దేశం ఏంటండి అని మనం అడుగుతూ వెళ్ళామనుకోండి, మొత్తం 100,000 లక్షల రకాలు వచ్చేస్తాయి. అన్ని చెప్పలా ఇక్కడ, ఒక్కటి చెప్పారు. అంటే అందరికీ కలిపి ఒక్కటి ఉంది. ఆ జీవిత ఉద్దేశాన్ని మనం అంటే ఇది వదలమని కాదు. మనం మొదట్లో ఎలాగైతే చెప్పుకున్నామో ఆధ్యాత్మిక వైపుకు రండి అంటే అర్థం ఏంటి, భౌతికతను వదిలేసి రమ్మని కాదు. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మనం 2 పట్టాల మీద రైలు ఎలాగైతే వెళుతుందో, 2 పట్టాలు ఉంటే గానీ రైలు సమంగా చక్కగా వెళ్ళదు. అట్లాగా ఆధ్యాత్మికత, భౌతికత ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మనం మన యొక్క 2 లక్ష్యాలు, ఈ జన్మకి సంబంధించినది ఎవరికి వాళ్ళకు ఉన్నాయే ఆ జీవిత ఉద్దేశాలు, ప్లస్ అందరికీ కలిపి ఒక జీవిత ఉద్దేశం ఉన్నది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి అందరికీ కలిపి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జీవిత ఉద్దేశము ఒకటి ఉన్నది. దాన్ని ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ భగవంతుడు ఇచ్చిన జీవిత ఉద్దేశం సమస్త సృష్టి జీవులకి ఒకటే ఏదైతే ఉన్నదో దాని గురించి దీంట్లో చర్చించాలి ఈ చాప్టర్ లో. లేకపోతే మనం జీవిత ఉద్దేశం అని చెప్పడానికి కష్టం, ఎందుకంటే ఎవరిది వాళ్ళది మారిపోతూ ఉంటుంది.
వాళ్ళయన్నీ తెచ్చి ఈ పుస్తకంలో రాయలేం కదా మనం. ఇక్కడ జీవితోద్దేశ్యము అని చెప్పి ఒక చాప్టర్ ప్రత్యేకంగా ఒక అధ్యాయం పెట్టి, ఆ అధ్యాయంలో ఒక 5, 6 పేజీలు ప్రత్యేకంగా ఇక్కడ చర్చించారు అంటే అర్థం ఏంటి? మనందరికీ సంబంధించినది. ఈ గ్రంథం ఏంటసలు? అందరికీ సంబంధించింది. ఇప్పుడు కొద్ది మందికి పలానా వాళ్ళకండి కాదిది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి సంబంధించింది. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా ఉన్నా సరే, ఆ స్థానంలో, ఆ పరిణామంలో, ఆ వికాసంలో ఏదో తక్కువ స్థాయిలో ఉండొచ్చు మనం. తక్కువ వికాసంలో ఉండొచ్చు. అక్కడ ఇది విన్నా మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోతాం. చాలా ఉన్నతమైన స్థానంలోకి వచ్చాం. అక్కడ ఉండి విన్నా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం అక్కడికి. ఇట్లా మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ అత్యంత హీనమైన స్థితి, అత్యంత క్రూరమైన స్థితి, అత్యంత హంతకుడు, దొంగ, వ్యభిచారి, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు, సమాజానికి సేవ చేసేవాళ్ళు ఇట్లాగా ఉన్నారు. అటు ఇటు ఎవరైనా కానివ్వండి, ఇది విన్నంత మాత్రాన్ని వీళ్ళందరికీ పనికొచ్చేది ఇది. అటు దొంగకి పనికొస్తుంది, ఇటు పోలీసుకి పనికొస్తుంది అనుకుంటా అన్నట్టుగా అనమాట. దొంగను పట్టుకునేవాడు పోలీసు, పోలీసుని చూసి భయపడేవాడు దొంగ. ఇద్దరికి పనికొస్తుంది ఈ విషయం. మామూలుగా అయితే మరి ఇద్దరు వ్యతిరేకం కదా, ఒకళ్ళకి వ్యతిరేకం. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు పట్టేసుకోవాలని చూస్తారు, వీడు వదిలించుకోవాలని చూస్తాడు, వాడు పట్టుకోవాలని చూస్తాడు. ఇద్దరికి సరిపడదు. కానీ ఇద్దరికి సరిపోయే అంశం ఇక్కడ మనం ఇస్తున్నాం ఈ గ్రంథంలో. ఇది తమాషా ఇక్కడ. అందుకే మనకి రుద్రాభిషేకం మంత్రాల్లో నమ్మకము, చమకము వాటిల్లో దొంగ శివుడే, పరమేశ్వరుడే, ఈశ్వరుడే. పోలీసు, ఆ దొంగను పట్టుకునే పోలీసు, రక్షక భటుడు ఆయనే. ఇట్లా మంచి నువ్వే, చెడు నువ్వే అన్నట్టుగా తీసుకొస్తావు అనమాట. నమ్మకం, చమకం మంత్రాలు ఆయనే అన్నాడు. అట్లా కామన్ గా ఉండే విషయం ఏదైతే ఉందో ఇద్దరికీ పనికొచ్చేది అది ఈ గ్రంథంలో ఇచ్చారు. కాబట్టి ఎవరైనా వినొచ్చు ఇది. ఎవరు విన్నా మరుక్షణం వాళ్ళ యొక్క దిశ మారుతుంది, ప్రయాణ దిశ మారుతుంది. ఆ విధంగా ఇచ్చారనమాట. ఇప్పుడు మరణానంతర స్థితి తెలుసుకున్నాం. అంటే పార్థివ దేహం వదిలిన దగ్గర నుంచి ప్రయాణం ఎలా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా కామ శరీరాన్ని రాలిపోతుంది. కామ శరీరం కామలోకంలో ఉన్నది. అలాగే మానసిక శరీరం అది రాలిపోతుంది, మానసిక లోకంలో ఉన్నది. ఆ తర్వాత కారణ శరీరంతో ఉత్తమ మానసిక లోకంలో ఉన్నాం ప్రస్తుతం. అక్కడి నుంచి మరలా నేను ఒత్తిడి పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ మనల్ని ఒక్క క్షణం నిలవనీయదు. పద ఎక్కడ మనం ఆగుతాము? ఏకత్వానుభూతి అందినప్పుడే ఆగుతాం. అక్కడి నుంచి ఇక ఒత్తిడి ఉండదు. ఇక మనకు మనంగా ముందుకెళ్ళటమే కానీ మనల్ని తోసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మనం ఇలాగ జన్మలు తీసుకుంటాం, మరణిస్తాం, మళ్ళీ జన్మిస్తాం. ఇద్దరితో పాటు మనం కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ అవి తొయ్యరు మనల్ని. మనం సొంతగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఇక్కడ మానవాళికి అవసరం జన్మ తీసుకుంటాం. ఇట్లాగా మరి అవతార పురుషులు, మహాత్ములు, యోగులు వీళ్ళందరూ కూడా అట్లా తీసుకుని వచ్చిన వాళ్ళు. తీసుకుని వాళ్ళ పరిధిలో కొన్ని వందలు, వేల మంది, లక్షల మందిని ప్రభావితం చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళని ఎవరు తొయిలా, పదా నువ్వు అని ఎవరు అనలేదు. ఒత్తిడి లేదు వాళ్ళ మీద. మనందరి మీద ఒత్తిడి నిలవనివ్వదు అనుకో. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాం, హాయిగా ఉంది ఇక్కడ. ఉత్తమ మానసిక లోకంలో ఈ కారణ శరీరంతో హాయిగా ఉంది. క్యాంప్ ఆఫీసు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమి బాధరబంది లేదు, ఆలోచన లేదు, కోరికలు లేవు. నిశ్చల స్థితిలో, నిర్వికార నిశ్చల స్థితి లాగా ఉంది. ఇంకెందుకు హాయిగా ఇక్కడే ఉంటాంలే, ఇట్లాగా కుదరదు. మనకి ఇవ్వబడిన కర్తవ్యం అవుతుంది. మనం ఇంకా సూర్యుడు వెళ్ళాల్సిన ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి.
మనం సగంలో ఉన్నాం, ఇంకా పండు పండలేదు. కాబట్టి ఆ ఒత్తిడి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మరలా జన్మించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే జన్మించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు క్రితం జన్మ అంటే ఇక అయిపోయింది, మనకు తెలుసో తెలియకో అది పూర్తి అయిపోయింది మనకి. ఇప్పుడు రాబోయే జన్మ మనం ఎట్లాగా జీవిస్తే బాగుంటుంది? అసలు ఈ దీంట్లో ఉన్నటువంటి అమరిక ఏంటి? కూర్పు ఏమిటి? ఏమేంటి జరుగుతుంది? అని మనకి కొన్ని వివరాలు మనం మళ్ళా జన్మ తీసుకోబోయే ముందు అక్కడ పనికొచ్చేవి ఏవేవైతే ఉన్నాయో, మనకి పిల్లల్ని స్కూల్లో పంపడానికి ముందు అక్కడ జాగ్రత్తలు ఎలాగైతే పిల్లలకి చెప్తామో అలాగా మనకి జాగ్రత్తలు చెప్పడానికి పునర్జన్మము అన్న చాప్టర్‌లో చూసాం మనం. మరణానంతర స్థితి తర్వాత. సరే, మరణానంతర స్థితి అంతా ఏమైంది? మనం అంతకుముందు జన్మలో చేసినటువంటి విషయాలకి సంబంధంగానే ఉంది. దానికి తగ్గట్టే గడిచింది గానీ, ఇంకొక రకంగా గడవలేదు. అక్కడ ఒక రకంగా మనం గడిపి ఉండుంటే, ఇక్కడ ఒక రకంగా ఉండేది. కానీ ఇంకొక రకంగా గడిపాం మనం. ఇంకో రకంగా ఉంది ఈ కామలోకము, మానసిక లోకము ఇవన్నీ కూడా. సరే, ఏదో అయిపోయింది. మొత్తానికి మళ్ళీ కిందకు వెళ్ళబోతున్నాం. ఈ జన్మన మనం అసలు విషయం ఏంటి కొంత అవగాహన చేసుకుని. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మన మీద ఒత్తిడి పనిచేస్తుంది. ఎందుకంటే క్రితం జన్మలో ఏమేమైతే చేశామో దాని యొక్క ఫలితాలు మనల్ని ముందుకు నెడుతూ ఉంటాయి. మనం ఎక్కడ జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, ఎవరి మధ్యన ఉండాలి, ఎవరెవరితో మనం వ్యవహారం నడపాలి, ఎవరెవరితో మనం తిట్లు తినాలి, ఎవరెవరితో మనం తన్నులు తినాలి, ఎవరెవరిని మనం తిట్టాలి, ఎవరెవరిని మనం తన్నాలి, ఇట్లాగా ఎవరెవరికి మనం సహాయం చేయాలి, ఎవరెవరికి మనకి ఎవరెవరు మనకి సహాయం చేస్తారో అట్లా అవన్నీ. అంటే కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు చేశాం. చెడ్డ పనులు అంటే ఇతరులని ఇబ్బంది పెట్టడం, ఇతరులకి బాధ కలిగించడం, దానికి దుఃఖం మనకి ఫలితంగా వస్తుంది. ఇతరికి సంతోష పెట్టడం, ఏదో మనకి తెలుసు తెలియక గబుక్కున సంతోష పెట్టడం, అవి సంతోషంగా మనకి తిరిగి వస్తాయి మన దగ్గరికి. ఆనందంగా, ఆనందకర సంఘటనలు కూడా. ఇప్పుడు మనకి 2 రకాలుగా అనుభవాలు ఉంటాయి. మనం ఒక పని చేశాము అంటే, ఒక పని ఇక్కడ ఈ భూలోకంలో, ఈ పార్థివ దేహంలో ఉండగా మనం ఒక పని మన చేత చేయబడింది అంటే దానికి 2 ఫలితాలుగా ఉంటుంది. ఒకటి ఈ కామలోకంలో, మానసిక లోకంలో దానికి సంబంధించినటువంటి విషయం కొంత ఆ ఊహగా కొంత అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చినప్పుడు ఆ పనికి తగినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. 2 రకాలుగా మనం దీన్ని అనుభవించాల్సిన అవకా అవసరం ఏర్పడుతూ ఉందన్నమాట. మనం చేసింది ఒక్కటే, ఒక పనే. కానీ 2 రకాలుగా బాధలు అనుభవించాలి. 2 రకాలుగా బాధలు అనుభవించాల్సిన అవసరం ఉంది. సరే, మన పునర్జన్మంలో కొన్ని విషయాలు మనకి అవగతమైనయి. ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మొట్టమొదటిగా ఏంటంటే, మనం ఏది చేస్తే, మనం ఏది నాటితే, ఏ విత్తు నాటితే అదే వృక్షం వస్తుంది. అదే ఫలం వస్తుంది. ఆ వృక్షాన్ని. మామిడి మొక్క నాటాం, మామిడి ఫలం వస్తుంది. వేప నాటాము, వేపకాయ వస్తాయి అన్నట్టుగా. ఏది నాటితే అది. ఒకటి నాటి నాకు ఇంకొకటి కావాలి అంటే సృష్టిలో అవకాశం లేదు. ఏది నాటావో, ఏ విత్తు నాటావో అదే వృక్షము, అదే ఫలము వస్తుంది. అట్లాగా నువ్వు ఏ పని చేశావో ఆ పనికి తగ్గ ఫలితం మళ్ళీ నిన్ను వెంటాడుతుంది. నీకు ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఇంకొకటి రూపంలో. నువ్వు ఒకడిని కొట్టావు, ఇప్పుడు నిన్ను కొట్టడానికి ఇంకొకడు వచ్చేస్తాడు. కాబట్టి మనకి ఏది జరిగినా సరే ఇది మనదే అన్న ఇవి విషయాలన్నీ కూడా మనకు అక్కడ అవగతమైనవి. స్పష్టంగా తెలిసింది మనకు. కాబట్టి మరి ఇవన్నీ మనకు అంటే ఇవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనం మరి జాగ్రత్తగా ఉండాలా అక్కర్లేదు. పనులు చేసేటప్పుడు ఎలా పడితే అలాగా చేసేసి మళ్ళీ అవి మనల్ని వెంటాడుతున్నాయి కదా. కాబట్టి మనం ఏ పని చేసినా మనల్ని వెంటాడేది కాబట్టి మనకు సుఖంగా ఉండేటట్టుగా ఎలాగా అన్న ఆలోచనతో ఈ పనులు చేయటం.
అది కొంత అవగాహన వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు జీవిత ఉద్దేశ్యం, ఇంకా మనం ఎట్లాగా ఆలోచించాలి, పనులు ఎలాగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ అధ్యాయంలో, ఈ 8వ అధ్యాయంలో చెప్పబోతున్నాం. ఇప్పుడు ఈ విషయాలు మనం పునర్జన్మ తీసుకోవడానికి ముందు పనికొస్తాయి. అంటే భూలోకానికి రాబోయే ముందు. భూలోకంలోకి వచ్చి ఆల్రెడీ మనం కొంత జీవితాన్ని గడిపిన తర్వాత ఇప్పుడు పనికొస్తాయి. ఇట్లా 2 విధాలుగా పనికొచ్చేటట్టుగా ఇవి చెప్తున్నారు. వాళ్ళు విన్నా ఉపయోగపడతాయి. మనం విన్నా ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఈ నేరుగా ఈ జీవితాన్ని జీవిస్తున్నాం మనం. భూలోకానికి వచ్చేసి, ఒక పార్థివ దేహంలోకి వచ్చేసి, ఈ దేహంతో నడయాడుతూ ఇక్కడ పనులు చేస్తూ ఉన్నాం. అందుకని ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి మనకిక్కడ. మనకు వచ్చిన ఆలోచనలు బట్టే మనం పనులు చేస్తున్నాం. ఆ ఆలోచనలు ఎలాగ వస్తున్నాయి? మనం అంతకుముందు చేసిన పనుల యొక్క ఫలితాలుగా. ఎటువంటి ఆలోచనలు వస్తే ఎందుకంటే ఆలోచనని మనం అమలు చేసేవాళ్ళం కాబట్టి ఎవరైనా కాదు. దేవుడితో సహా. భగవంతుడు కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఉన్నోడు ఉండొచ్చు కదా! తాను పెక్కులు కావాలి ఆలోచన వచ్చింది. ఆలోచన ఆయన పుట్టించలా. వచ్చింది ఆలోచన ఆయనకి. అంతే అమ్మవారిని తీసుకొచ్చేసాడు. ఎందుకులే నేను ఒక్కడిని ఉన్నానుగా బాగుందిలే ఇక్కడ అని అనుకున్నాడా? ఆగాడా? ఆలోచనని అమలు చేయకుండా ఆపాడా? ఆపలా. ఆయనే ఆపలేనప్పుడు ఆలోచనని ఇంక మనం ఎలాగా ఆపగలం? మనం మధ్యలో ఉన్నవాళ్ళం, చివరిలో ఉన్నవాళ్ళం, మొత్తం చట్రంలో, ఈ యంత్రంలో ఎక్కడో చిన్న నట్టు బోల్ట్‌గా ఉన్నవాళ్ళం. మనం మనం ఏం చేయగలం? కాబట్టి ఆలోచనని అమలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు తాగుబోతున్నాడు. వాడికి తాగాలని అనిపించింది. కాబట్టి వాడు దాన్ని ఆ ఆలోచనని అమలు చేశాడు. ఇప్పుడు కొంతమందున్నారు. తాగటం వద్దు అది మంచి పని కాదు. ఆరోగ్యం పాడవుతుంది. అసలది ఏం బాగోదు అది అసలు చేయకూడదు ఆ పని అని ఆలోచనొచ్చింది ఇంకోడికి. వాడసలు దాని జోలికి ఎళ్ళలేదు. అసలు బార్ ఎక్కడుంటుందో తెలీదు. ఆ మందులెక్కడ అమ్ముతారో కూడా తెలీదు వాడికి. వీళ్ళిద్దరిలో ఈడు చాలా గొప్పోడనంటే ఎలాగంటాం? ఇద్దరు కూడా సమానమే. ఇద్దరు వాళ్ళకొచ్చిన ఆలోచన అమలు చేశారు. వీడికేమో ఈ ఆలోచనొచ్చింది. వాడికేమో ఆ ఆలోచన. ఈ ఆలోచనలు ఎలాగొస్తున్నాయి? వాళ్ళు చేసిన పనుల యొక్క ప్రతిఫలంగా. వీడు కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ, వాళ్ళు ఏంటి వాళ్ళకేం కావాలి అన్నట్టుగా తన కోసం కాకుండా చేస్తుంటే ఇదిగో ఈ మాదిరి ఆలోచనొచ్చింది. ఇది తాగకూడదు మంచిది, మంచిది కాదిది. ఆరోగ్యం పాడు చేస్తుంది. ఆరోగ్యము మన ఆర్థిక పరిస్థితి అన్నిటిని పాడు చేస్తుంది. గౌరవాన్ని పాడు చేస్తుంది. వద్దు అని వీడనుకున్నాడు. వాడికెందుకు ఆలోచనొచ్చింది? వాడు అవతల వాడిని ఎవరినో హింసిస్తున్నాడు. వాడిని అవతల వాడిని బాధ పెట్టాడు అంతకుముందు. అందువల్ల దానికి తగ్గట్టుగా ఇటువంటి రకమైనటువంటి ఆలోచనలు వీడికి వచ్చాయి. అంటే తన కోసమే పని చేస్తున్నాడు. స్వార్థపూరితంగా నా కోసమే ఇది అన్నట్టుగా పనులు చేయడం వల్ల ఇటువంటి ఆలోచనలు వీడిని వెంటాడుతున్నాయి. ఇతరుల కోసము అన్నప్పుడు ఇట్లా ఈ పద్ధతుల ఆలోచనలు ఇతనికొచ్చాయి. కాబట్టి వాళ్ళు చేసిన పనులను బట్టి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలను అమలు చేస్తున్నాం మనం. ఆలోచన వచ్చిన తర్వాత వద్దులే అని మనం నిభాయించగలిగిన స్థితి దాదాపుగా ఉండదు. ఎప్పుడో రేర్‌గా ఉంటుంది. ఆలోచన వచ్చినా గాని ఆగు నేను చేయను. ఎందుకు చేయాలి? ఆలోచన వచ్చినంత మాత్రాన చేయాలి. చేయను నేను. చాలా రేరెస్ట్ అన్నమాట. మనం ఇప్పుడు జీవితోద్దేశంలోకి వచ్చాం. అంటే ఎటువంటి మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే మనం చక్కగా అసలు మన లక్ష్యం ఏంటసలు? ముందది తెలియాలి గదా! మనం లక్ష్యం అంటే ఈ జన్మకి సంబంధించి గబుక్కున చెప్పేస్తాం. మేము ఫలానా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. దానికి తగ్గట్టుగా మేము పరిశ్రమ చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అని అంటాం. కానీ అది మరి పూర్తిగా అవ్వటం లేదది. సంపూర్ణంగా అవ్వటం లేదు. పూర్ణం అవ్వటంలా.
సగం సగంగానే ఉంటుంది. మనం ఏదైనా ఒకటి పెట్టుకున్నాము అంటే పూర్ణం అవ్వాలి. అంటే మనకి ఆ ఏకత్వానుభూతి రావాలి. అనేకత్వం నుంచి ఏకత్వానికి రావాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఎలాగా చెప్తారో. భగవంతుని ఏర్పాటులో మన ధర్మమును మనము నెరవేర్చుటకు ఆ ఏర్పాటును మొత్తముగా తెలుసుకున్నటయే గాక దానిలో మనుషుడు ప్రత్యేకముగా చేయనుద్దేశింపబడిన పనిని కూడా తెలుసుకున్నవాడు. చూడండి మరి అట్లా ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. మన ధర్మం మనం చేయాలి. చేయాలంటే ఎందుకు చేయాలి? ఏంటి? అసలు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇవన్నీ తెలియాలంటే మనం ఎక్కడ ఉన్నాం? సృష్టిలో ఉన్నాం. అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏర్పాటు ఆ కూర్పు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీదకెళ్తే రోడ్ రూల్స్ ఉన్నాయి. నియమ నిబంధనలు. వాటిని నాకు తెలియదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్ళిపోతానంటే ఊరుకుంటారా మరి? మనల్ని ఆపేసి పోలీసులు పట్టుకుంటారు. రక్షక భటులు మనల్ని పెనాల్టీ వేస్తారు. మనల్ని ఇబ్బంది పెడతారు. మనం తప్పు చేశామని చెప్తారు. ఎందుకని మనం ఆ నియమ నిబంధనలు తెలుసుకోలేదు. తెలుసుకోకపోవటాన మనకి నచ్చినట్టు వెళ్ళిపోయాం. మనకి తోచినట్టు వెళ్ళిపోయాం. అదే నియమ నిబంధనలు తెలుసుంటే దానికి అనుగుణంగా వెళ్తాంగా. ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో ఎడం వైపే వెళ్ళాలి. అమెరికా లాంటి దేశాల్లో అయితే కుడి వైపు వెళ్ళాలి. ఇట్లాగా ఒక్కొక్కటి ఉంది. ఎటువైపు వెళ్ళాలి అదొక నియమం, అదొక నిబంధన. తర్వాత స్పీడ్‌గా వెళ్ళే వెహికల్స్ ఎటువైపు వెళ్ళాలి, స్లోగా ఉన్న వెహికల్స్ ఎటువైపు వెళ్ళాలి. ఇట్లా రకరకాల నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకొని అప్పుడు రోడ్డెక్కాలి. రోడ్డు మీదకి వెళ్ళాలి. లేకపోతే ఏంటి, నాకు తెలీదండి, తెలిస్తే బాగానే ఉంటుందండి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఎవడో నీకు దగ్గరకొచ్చి చెప్పడు. రోడ్డు నువ్వు వాడుకోవటానికి వచ్చావు. దాన్ని వాడుకోవటానికి నువ్వొచ్చినప్పుడు దాని గురించి నీకు తెలిసుండాలి. లేకపోతే నీకు వాడుకోవటానికి నీకు అర్హత లేదు. అట్లాగే ఈ సృష్టిలోకి మనం వచ్చాం. ఈ సృష్టిని వాడుకుంటున్నాం మనం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సౌకర్యాల్ని మనం వాడుకుంటున్నాం. మనం కళ్ళు తెరిచేటప్పటికల్లా తల్లి గర్భం నుంచి ప్రసవింపబడి కళ్ళు తెరిచేటప్పటికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. తల్లి ఇచ్చే పాలతో సహా చూడండి మీరు. తల్లి పాలు. అప్పుడు ఆహారం మనకి ఇంక వేరే ఏం లేదు ఇక. తల్లి పాలే ఆహారం. దాంతో సహా సిద్ధంగా ఉన్నాయి మనకి. అంత సిద్ధంగా ఉన్నటువంటి ఈ సృష్టిలోకి మనం వచ్చినప్పుడు, ఈ సృష్టిలో మనం ఎట్లాగా నడవాలి, ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఆ ఏర్పాటు తెలుసుకోవాలి. మొత్తముగా తెలుసుకున్నట్టయే కాక, దానిలో మనుషుడు ప్రత్యేకముగా చేయనుద్దేశింపబడిన పనిని కూడా తెలుసుకునవాలి. ఇప్పుడు ఇట్లాగా మొత్తం అమెరికా ఉంది. ఈ అమెరికాలో నా యొక్క డ్యూటీ ఏంటి? నా కర్తవ్యం. నా వంతు పాత్ర ఏంటి? ఎందుకంటే నాటకంలో 10 మంది ఉన్నారు. 7గురు ఉంటారు. 7గురిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క కర్తవ్యం, ఒక్కొక్క డ్యూటీ. కాబట్టి ఈ పాత్ర నీకు ఇస్తున్నానా అనంటే, నా డ్యూటీ ఏంటండి చెప్పండి వివరం. దాని ప్రకారం నేను చేసేస్తాను. నా డ్యూటీ నేను చేస్తాను. అయితే ఆ 7గురు ఎవరి పాత్ర వాళ్ళ డ్యూటీ తెలుసుకుంటూ మొత్తం 7గురికి సంబంధించింది తెలుసుకోవాలి. ఈ 7గురు కలిసి ఏం నాటకం ఆడుతున్నారు? ఏం నాటకం వేయబోతున్నారు వాళ్ళు? తన ఒక్క పాత్ర గురించి తెలుసుకుంటే అది సగం అయిపోయింది. ఒక భాగమే అయ్యింది. అది 7వ భాగం. 7వ వంతది. ఇంకా 6 వంతులుంది మనం తెలుసుకోవాల్సింది. ఈ మొత్తం 7 కలిపితేనే కదా ఒకటయ్యేది. 7 వంతులు కలిపితే ఒకటవుతుంది. ఎందుకంటే ఉన్నది 7గురు కాబట్టి, ఈ 7గురితోనే మొత్తం నడపబడుతుంది కాబట్టి ఈ నాటకం. మిగతా 6గురిది కూడా తెలుసుకొని ఉండాలి మనం. అది ఇక్కడ చెప్తున్నాడు మనకు. మొత్తంగా తెలుసుకోవడం ఒకటి. అంటే మనం ఏ నాటకం వేయబోతున్నామో, ఆ నాటకానికి సంబంధించిన మొత్తం కథ,
అసలు ఎందుకు వేయాలి ఏంటి ఈ వివరాలన్నీ ఆ మొత్తము తెలుసుకోవడం ఒకటి. రెండోదేంటి, మన పాత్ర ఏంటి, నా డ్యూటీ ఏంటి, మొత్తం వేయంగా మనం 7 పాత్రలు కలిపి మనం ఒక్కళ్ళమే వేయం కదా, ఒకటికి ఒక్కొక్క పాత్ర ఇస్తారు. అట్లాగా మనకి ఇప్పుడు ఈ సృష్టిలోకి వచ్చాను నేను, ఇక్కడ జన్మ తీసుకున్నాను. ఈ జన్మ తీసుకున్నందువల్ల నాకు వచ్చి నా డ్యూటీ ఏంటి, నేనేం చేయాలి, అది ఈ 2 మనకి అవగాహన ఉండాలి. ఈ రెండిటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల మనం ఇట్లాగా గందరగోళ పడుతూ ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా అయిపోయింది. అభివృద్ధి ఏమీ జరగటం లేదు. ఆ విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాం. మొట్టమొదటిగా మొత్తానికి సంబంధించిన ఏర్పాటు ఏంటి, కిందకి దిగటం. ఫస్ట్ ఒక్కడే ఉన్నాడు ఆయన. ఒక్కడని ఎందుకు అంటున్నాం అంటే మనందరం లేవు కాబట్టి, మనతో కంపేర్ చేసుకుంటూ మనం ఎక్కువ మంది ఉన్నాం కదా, ఎవరు లేకపోతే ఒకడు అన్నట్టుగా మనకు ఉన్నాడు. ఆయన ఉన్నోడు ఉండకుండా తాను పెక్కులు కావాలి అని అన్నాడు, సంకల్పం చేశాడు. ఈ మొత్తం సృష్టి వచ్చేసింది. ఈ మొత్తం సృష్టి రావాలంటే తాను పెక్కులు కావాలి, చాలా మంది అయిపోవాలి. ఆయనే, వేరే వాడు కాదు. అట్లా కావాలంటే ఎలా ముక్కలు ముక్కలు చేసేస్తారు, చేయరు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఆ పైన నుంచి కిందకి దిగటము అంటే రెండుగా వచ్చేసినాయి కదా. తను పెక్కులు కావాలి, ఇట్లా 2 అయిపోయినాయి. 2 అంటే అప్పుడు పైన కింద వచ్చేసింది. పైన నుంచి కిందకి దిగటం. పెక్కులు కావాలి అంటే మరి ఒకటి ఎక్కువ కావాలి అంటే కిందకి దిగినట్టు అయిపోయింది, ప్లస్ స్థూలానికి వచ్చినట్టు అయింది. ఈ స్థూలానికి వచ్చింది, మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ పైకి ప్రయాణం మొదలు పెట్టి ఏకత్వం కేసి వెళ్ళాలి. ఒకటి నుంచి కదా మనం ఇన్ని వచ్చాము, ఒకటి నుంచి అనేకత్వం వచ్చింది, అనేకం వచ్చింది, ఒకటి నుండి అనేకం వచ్చింది. ఈ అనేకము ఏకమే, ఏకం నుంచే వచ్చింది ఇది. ఈ అనేకంలో ఉన్నదేంటి, ఏకమే అన్నది మనం అర్థం చేసుకుని ఆ అనుభూతితో మనం ఇక్కడ ఈ అనేకత్వంలో పనిచేయాలి, ఈ అనేకంలో పనిచేయాలి. ఈ అనేకం పోదు, మళ్ళీ అనేకం ఉంటుంది. లేకపోతే ఇక సృష్టించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు సృష్టించాడు ఆయన, ఇంత అనేకత్వంలో ఆ ఒకటి నుంచే ఇది వచ్చింది, ఒకటి నుంచి అనేకత్వం వచ్చింది కాబట్టి ఈ అనేకత్వంలో ఆ ఏకత్వ భావాన్ని మొత్తం సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు ఒకే ఒకడు, అతనే నేను, నేనే అతను అన్నట్టుగా మనం భావన చేసి ఆ అనుభూతి చెంది ఆ అనుభూతితో మనం ఇక్కడ పనులు నిర్వహిస్తాం. మన బాధ్యతలు, మన కర్తవ్యాలు నిర్వహించాం, మనకు అప్పజెప్పబడిన పని. కాబట్టి పైనుంచి కిందకి దిగటం అనేది చైతన్యము, ఆ రూపము, అదంతా మనం మొన్న చెప్పుకున్నాం మొన్న. బట్ ఇప్పుడు మనకి ఏమైందన్నమాట, రెండు విషయాలు వచ్చినాయి, చైతన్యము, రూపము. ఇప్పుడు రూపంలో చిక్కుబడిపోయాం ప్రకృతిలో. ఎందుకంటే ప్రకృతిలో చిక్కుబడితేనే అనేకత్వం వస్తుంది, లేకపోతే రాదు. ప్రకృతిలో చిక్కుబడిపోకుండా, ఈ రూపంలో చిక్కుబడిపోకుండా అనేకత్వం అనేది రాదు, ఏకత్వంగానే ఉంటుంది. అనేకత్వం ఎప్పుడు వచ్చింది, ఈ రూపంలో, రూపాన్ని నిర్మించి, అదే రెండో జీవ ప్రసారంలో జరిగింది అదే కదా. రెండో జీవ ప్రసారంలో సంయోగ శక్తి తీసుకుని ఆ జీవ ప్రసారం రూపాల్ని తయారు చేసి ఆ రూపానికి చైతన్యం అయ్యి దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చినాయి. అట్లా జంతు స్థితి వరకు వచ్చింది అది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా ఇదేమిటనమాట, రూపంలో చిక్కుబడితేనే, రూపంలో చిక్కుకుంటేనే మనకు అనేకత్వం అవుతుంది. అనేకత్వం వస్తేనే మళ్ళీ ఏకత్వానికి వెళ్ళాలి అనేది కలుగుతుంది. అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించడం అనేది వీలు పడుతుంది. కాబట్టి ముందు అనేకత్వంలోకి రావాలి, ఏకత్వాన్ని దర్శించాలి.
అని అంటే ఏమవ్వాలి? ముందు అనేకత్వం ఉండాలి. అందుకని కిందకి దిగాము, అనేకత్వం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పైకి ప్రయాణం మొదలుపెట్టి, ఆ పైకి ప్రయాణం చేస్తూ ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించి, ఇక అక్కడి నుంచి మన పృథ్వీ లోకంలో మన పార్థివ జీవితం అంతా, ఈ స్థూల జగత్తులో మనం జీవించే జీవితం అంతా ఎట్లా ఉండాలి? ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ అందరిలోను ప్రహ్లాదుడు ఎలాగైతే అన్నిట్లోనూ ఆయన్నే హరినామ స్మరణతోనే జీవితం మొత్తం. ఎక్కడ చూసినా హరే కనిపిస్తున్నాడు ఆయన. విషం చూసినా హరే, అగ్ని చూసినా హరే, సముద్రం చూసినా హరే, ఏనుగును చూసినా హరే. దాంతో అతనికి ఏమాత్రం బాధ కలగలేదు. బాధ కలగాలి అంటే పేరుగా ఉండాలి. బాధించేవాడు, బాధింపబడేవాడు, బాధించడం అనేది వేరు వేరుగా ఉంటే గానీ ఆ బాధ అనుభవించడం. ఇప్పుడు ఈయనట్లాగా వేరుగా లేడు. మొత్తంలో కలిసిపోయి ఆ ఏకత్వ భావంతో ఉన్నాడు. భూలోకంలో ఉన్న, స్థూల జగత్తులో ఉన్న, అనేకత్వంలో ఉన్నప్పటికీ ఆ ఏకత్వ భావంలో ఉండేటప్పుడు అతనికి బాధ అనిపించదు. సమస్త ముందు ఒకడినే చూడటం వల్ల అట్లా రావాలి మనం. ఇది మన యొక్క జీవిత ఉద్దేశం. అంటే మానవ జీవిత ఉద్దేశము ప్రధానమైంది ఆ ఏకత్వ భావంలోకి వచ్చి ఆ విధంగా మనం ఈ అనేకత్వంలో జీవించటం. ఇప్పుడు మనం మరలా పైకి ప్రయాణం అన్నాం కదా. పైకి ప్రయాణం అయినప్పుడు దాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేశారు. మొదటి భాగం ఏంటి? ఇప్పుడు మనం ఎందువల్ల ఇట్లాగ అనేకత్వంలో ఉండిపోవాల్సి వచ్చింది? ప్రకృతికి లోబడి ఉండటం వల్ల, ప్రకృతిలోకి చిక్కుపడటం వల్ల, అంటే రూపంలో చిక్కుపడటం వల్ల. రూపము, జీవము. మన అసలైన మన యొక్క స్థితి ఏంటి? మన అసలైన స్థితి జీవము, చైతన్యం. కానీ ఇప్పుడు మనకి ఏమైంది? రూపాన్ని నిర్మించాం, రూపంలోకి వచ్చేసాం మనం. రూపం అనే విడిగా అంటే మన సంకల్పం అయిపోయింది కదా. భగవంతుడి యొక్క సంకల్పము అనేటప్పుడు కల్లా భగవంతుడు చైతన్యము, ఆ భగవంతుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ప్రకృతి, అదే రూపముగా మనకి ఇక్కడ వచ్చేసింది అనేకత్వంలో, ఈ భూలోకంలో. కాబట్టి మనం రూపంలోకి దిగిపోయాం. ఆ స్థూల దేహంలోకి దిగాం. స్థూల దేహంలోకి దిగినప్పుడు ఏమైంది? స్థూల దేహం మనల్ని ఆక్రమించేసింది. తను చెప్పినట్టుగా మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం ఇది దిగువకు వచ్చినప్పుడు జరిగిన విషయం ఇది. ఇక దిగువది అయిపోయింది. ఇక మళ్ళీ ఎగువకి ప్రయాణం మొదలు పెట్టాం. అంటే మళ్ళీ వచ్చిన దారిన వెనక్కి అనమాట. ఒరిజినల్ డెస్టినేషన్ ఏంటి? మద్రాసు. అంటే మనకి అడయార్ అనుకుందాం. ఎందుకంటే మనకి అంతర్జాతీయ కేంద్రం అడయారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్య జ్ఞాన సమాజం సభ్యులందరికీ మనకి ఎట్లాగైతే హిందువులకి మన క్రైస్తవులకి జెరూసలేం ఎట్లాగో, మొహమ్మదీయులకి మక్కా ఎలాగో, అట్లా అందరూ చూపెట్టుంటుంది. అందరూ ముస్లిమ్స్, మహమ్మదీయులు అందరూ చూపు మక్కా. జీవితంలో ఒక్కసారన్నా చూసి రావాలి, దర్శించి రావాలి అని అనుకుంది. అట్లాగే వీళ్ళు క్రిస్టియన్స్ కి ఒక్కసారన్నా జెరూసలేం వెళ్ళి రావాలి, ఆ క్రీస్తు పుట్టిన చోటకు వెళ్ళి రావాలి, దర్శించి రావాలి అని ఉంటుంది. అట్లాగా పూర్తిగా కిందకి దిగాం, రూపంలోకి వచ్చేసాం. రూపంలోకి వచ్చిన తర్వాత ఈ రూపం ఏం చేసింది? తన అధీనంలోకి తీసుకుంది. లోకంలో ఉన్న చైతన్యాన్ని తన అధీనంలోకి తీసుకుని
తను చెప్పినట్టు చైతన్యం పనిచేసేటట్టుగా చేయటం మొదలుపెట్టింది. దాంతో మనకి అనేకత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక ఊర్ధ్వగమనం. ఊర్ధ్వగమనంలో మొట్టమొదటి 2 భాగాలు చేసి, మొదటి భాగం ఏంటనమాట, చైతన్యము ప్రకృతిని లోపరుచుకుంది. అంటే నెమ్మదిగా ఏమైందనమాట, కొన్ని వందల జన్మలు అయిపోయిన తర్వాత ఇది నెమ్మదిగా ఈ చైతన్యం ప్రకృతిని, అప్పుడు దాకా ఏంటి, ప్రకృతి చైతన్యాన్ని లోపరుచుకుని ఉంది. తను చెప్పినట్టు వినాలి అన్నట్టు. అదే నేను చేస్తున్నాను నా కోసము అన్న భావన అనమాట. ఆ భావన ఎప్పుడొస్తుంది మనకి, రూపము చైతన్యాన్ని లోపరుచుకుని రూపమే పనిచేస్తున్నట్టుగా భావన, ఆ దేహాత్మే పనిచేస్తున్నట్టుగా భావన ఉన్నప్పుడు నేను నా కోసం నా కుటుంబము అన్న భావన ఉంటుంది. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఊర్ధ్వ ప్రయాణం మొదలు. ఊర్ధ్వ ప్రయాణంలో మొదటి భాగం ఏంటనమాట, 2 భాగాలు చేశారు దాన్ని. ఫస్ట్ భాగం ఏంటి, ముందు ఆ చైతన్యం ఏదైతే రూపంలో రూపం యొక్క అధీనంలో ఉందో నెమ్మదిగా దాని యొక్క పట్టుని విడిపించుకుని ఇది దాన్ని పట్టుకోవడం. అంటే దాని యొక్క పట్టు నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి, మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. రూపం ఇప్పుడు ఏంటి జరుగుతుంది మనకి, ప్రస్తుత స్థితి మనకి, రూపము ఈ లోపల ఉన్న చైతన్యాన్ని లోపరుచుకుంది. రూపము ఏం చేసింది, ఈ చైతన్యాన్ని ఇలాగ గట్టిగా పట్టేసింది. పట్టేసి తను చెప్పినట్టుగా పనులు జరిగేటట్టుగా చూసుకుంటాం. దానివల్ల ఏంటి, అనేకత్వము, భిన్నత్వము, దానికి తోడు నేను నా కోసము అనేది వచ్చేసింది. అందువల్ల మొత్తం అన్ని బంధింపబడుతున్నాం. పనుల యొక్క ఫలితాలు, మనం ఎన్ని పనులు చేసామో వాటి యొక్క ఫలితాలన్నీ మనం చుట్టూ తాళ్ళు కట్టినట్టుగా లేకపోతే సంకెళ్ళు వేసినట్టుగా అయిపోయింది. మళ్ళీ వాటి ఆ బంధనాలన్నీ విముక్తం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో నెమ్మదిగా చైతన్యం ఇక తన అది మేల్కొని తను చెప్పినట్టు రూపం చేసేటట్టుగా రూపాన్ని పట్టుకుంది. ఎవరిని పట్టుకుంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది. పట్టుకున్నవాడు పైన ఉంటాడు, ఎవరిని పట్టుకున్నారో వాళ్ళు కింద ఉంటారు. అంటే పట్టుకున్న వాడి యొక్క అధీనంలో ఎవరైతే పట్టించుకున్నారో వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఏమైంది, ఈ యొక్క రూపము, ఈ ప్రకృతి రూపము ఈ చైతన్యాన్ని పట్టుకుని ఉంది. చైతన్యాన్ని గట్టిగా పట్టేసేటప్పుడు కల్లా ఇక అది చెప్పినట్టు ఇది చైతన్యం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది రివర్స్ అయిపోయి ఇదే రూపాన్ని పట్టుకుంది, ఈ చైతన్యమే ప్రకృతిని పట్టుకుంది. దాంతో వాడు తగ్గాడు, ప్రకృతి తగ్గింది, రూపం తగ్గింది. ఆ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో వాడు తగ్గాడు. కొంచెం తగ్గి ఏం చేయమంటారు చెప్పండి అన్న దానికి వచ్చింది అనమాట. ఇప్పుడు చైతన్యం చెప్పినట్టుగా వినేటట్టుగా ఇది వచ్చింది. ఇది మొదటి యొక్క భాగం. ఊర్ధ్వగమనంలో, ఊర్ధ్వ ప్రయాణంలో మనకి మొదటిగా జరిగేది ఇదన్నమాట. రూపం నుంచి, ఆ రూపం యొక్క పట్టు నుంచి మనం విడిపడి రూపాన్ని మనం పట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటన్నమాట, ఇద్దరు ఉండాలి, రూపము ఉండాలి, చైతన్యము ఉండాలి, ప్రకృతి ఉండాలి, చైతన్యము ఉండాలి. శాశ్వత పాత్రలు అనమాట ఆ రెండు, ప్రకృతి పురుషుడు ఎల్లప్పుడు ఉండేవాళ్ళు. అయితే ఈ రెండిట్లో ఎవరిని పట్టుకున్నారన్న దాని మీద ఆధారపడి ఈ వ్యవహారం నడుస్తుంది. ఇది మనం గమనించాల్సింది. ఎవరెవరిని పట్టుకున్నారు, ఇప్పుడు వరకు ఏం జరిగింది, కిందకి దిగుతా ఉండగా ప్రకృతి పట్టుకుంది చైతన్యాన్ని. నేను చెప్పినట్టు నువ్వు విను అంది. సరే ఏం చేస్తాను కానీ అని అమ్మవారు చెప్పినట్టుగా అయ్యవారు సరే సరే
అలాగే చేస్తాను అని తలంచుకుని భార్య విధేయుల్లాగా జరిగిపోయింది ఇప్పుడు దాకా. ఇక ఇక్కడి నుంచి ఏమైందనమాట, రివర్స్ అయిపోయిందనమాట. ఇక ఆగు నువ్వు. ఇక అనేకత్వం వచ్చేసింది, భిన్నత్వం వచ్చేసింది. ఇంత గందరగోళం అయిపోయింది, అశాంతి వచ్చింది, కోపము, భయము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఇట్లా నానా గందరగోళం కచ్చడా వచ్చేసింది, గందరగోళం వచ్చేసింది. కాబట్టి ఇంకా ఆగు అని ఇక ఈయన ఈ లేచాడు అనమాట. చైతన్యం లేచి ఆ ప్రకృతిని పట్టుకుంది, చైతన్యం లేచి ఆ రూపాన్ని పట్టుకుంది. అది మొట్టమొదటిగా ఊర్ధ్వముఖ ప్రయాణంలో జరిగే మార్పు అనమాట. జడత్వం నుండి తప్పించుకొనొచ్చు, ఆధ్యాత్మికముగా వికసింపనారంభించు. ఈ అవస్థ యందు చైతన్యము ప్రకృతిని లోపరుచుకుని ప్రకృతి తన ఆవిష్కరణ స్వరూపమని చూచుట తెలుసుకొనును. అంటే దాన్ని వదలటం లేదు చూడండి, దాన్ని వదిలేయటం కాదు. ప్రకృతి అంటే ఎవరు? తన నుంచి వచ్చింది. రూపం అంటే ఎవరు? జీవం నుంచి వచ్చింది. ఆ లోపల ఉన్న చైతన్యం నుంచే, చైతన్యమే ఈ రూపంగా మారింది. దాని నుంచే రూపం వచ్చింది. సముద్రం నుంచే అల వచ్చింది. అలా ప్రత్యేకమైన అస్తిత్వం ఉందా? అలను వదిలింది లేదు. కాకపోతే మనం అలనే ప్రాముఖ్యత ఇచ్చాము అంతకు ముందు. ఇప్పుడు సముద్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, అంతే తేడా. సముద్రానికి ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు కల్లా అల యొక్క ఇది తగ్గింది. అలా ఎంతవరకు అంతవరకు, ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకుంటున్నాం. అంతకుముందు అసలు సముద్రాన్నే మర్చిపోయాం మనం. అల ఒక్కటే ఉంది, అలే ఫైనల్ అన్నట్టుగా అయిపోయింది మనకి. ఆ స్థితి నుంచి అసలు అల ఎక్కడి నుంచి వచ్చింది? అల దేని యొక్క ఆవిష్కరణ? దేని స్వరూపము? అంటే సముద్రం ఉందని తెలిసింది మనకి. అసలు ఉన్నది సముద్రం. అలా ఊరికే కాసేపు అలా పైకి వచ్చి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది అన్నది అర్థమైంది మనకి. అలాగే ఈ రూపము శాశ్వతం కాదు. రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శాశ్వతమైన చైతన్యం నుంచి వచ్చింది. కాబట్టి రూపానికి ప్రాముఖ్యత కాకుండా, దేహాత్మకి ప్రాముఖ్యత కాకుండా, ఇది దేని నుంచి వచ్చిందో ఆ చైతన్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఆధ్యాత్మికంగా కొంచెం మనం ఆ ఆ ప్రయాణ దిశ మారింది. దిగువ కల్లా మనం అంటే మద్రాసు, మనకి ఇక్కడ మద్రాసు నుంచి హైదరాబాద్ అనే ట్రైన్ ఉందండి. మద్రాసు హైదరాబాద్ ట్రైన్ ఒకటి ఉంది. అయితే డెస్టినేషన్ ఏంటది? మద్రాసు. అసలు ప్రారంభ స్టేషను మద్రాసు, చివరి స్టేషను హైదరాబాద్. అప్పుడు దాన్ని ఏమంటారు? ఎక్కడైతే ఆరిజినేటింగ్ స్టేషన్ ఉందో, ఎక్కడ ప్రారంభం అవుతుందో దాన్ని అక్కడి నుంచి బయలుదేరినప్పుడు డౌన్ అంటారు. అంటే కిందకి దిగుతూ ఉన్నది. ఎక్కడికి దిగుతూ ఉన్నది? ఎక్కడ చివరికి హైదరాబాద్ వరకు అని అన్నామో హైదరాబాద్కి దగ్గర దిగుతుంది. అది హైదరాబాద్ కేసి దిగుతూ వెళ్ళింది అనమాట. మద్రాసు నుంచి మొదలుపెట్టి దిగుతూ 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 డౌన్ 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 వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఆగింది. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ మద్రాసు రావాలి వెనక్కి. అక్కడతో ఆగదు కదా. మనం ఏమయ్యాము? కారణ శరీరంతో కారణ లోకంలో ఉంటే ఉత్తమ మానసిక లోకంలో ఆగాము అక్కడ లేదు. మళ్ళీ భూలోకానికి ప్రయాణం మొదలు పెట్టాం. అట్లాగే ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాసుకి మళ్ళీ బయలుదేరాం. దాన్ని ఏమంటాము? అప్ అంటాం. అంటే ఊర్ధ్వం, ఊర్ధ్వముఖ ప్రయాణము, అధోముఖ ప్రయాణము ఇట్లా ఉంటుందన్నమాట. అంటే భూలోకానికి రావడాన్నేమో అధోముఖ ప్రయాణం, అక్కడ దివి నుంచి భూమికి. ఆ భగవంతుడు ఉండే చోటుని దివి అని మనం అనుకుంటే, అంటే భగవంతుడు లేని చోటని లేదు, మనం ఊరికే చెప్పుకోవడానికి, మనం ఊరికే మనకి అర్థమయ్యేటట్టుగా ఉండటం కోసం అక్కడ దివి, ఇక్కడ భువి అని 2 పేర్లు పెట్టుకున్నాం. అంటే దివి మద్రాసు, భువి హైదరాబాద్. ఇప్పుడు భువికి వచ్చేసాం, అంటే హైదరాబాద్కి వచ్చాం. అక్కడి నుంచి మరి ఏం చేయాలి? మళ్ళీ
ఇక అక్కడి నుంచి లేదు, ఇక వెళ్ళటానికి లేదు ఇంకా. లాస్ట్ స్టేషన్ అనమాట. ఆ లాస్ట్ స్టేషన్ అయిపోయాక మళ్ళీ ప్రయాణం ఎటు? మళ్ళీ వెనక్కి వచ్చిన అప్పుడు దాన్నేమంటాము? అప్‌వర్డ్ జర్నీ. డౌను, డౌన్‌వర్డ్ జర్నీ, అప్‌వర్డ్ జర్నీ అని పేర్లు పెట్టాం దానికి, రైలుకి. అట్లాగే మనం ఇప్పుడేమైంది? దివి నుంచి భువికొచ్చాం. అంటే డౌన్‌వర్డ్, అధోముఖ ప్రయాణం. ఈ భువి నుంచి ఇక్కడి నుంచి కిందకి వెళ్ళేది ఇది లాస్ట్ స్టేషన్. భువి లాస్ట్ స్టేషన్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి ఆ దివికి వెళ్ళాలి. ఆ దివికి వెళ్ళేదాన్ని అప్‌వర్డ్ జర్నీ అంటే ఊర్ధ్వముఖ ప్రయాణం. ఈ ఊర్ధ్వముఖ ప్రయాణంలో 2 అంశాలుగా ఇచ్చారు దాన్ని. 2 భాగాలు చేసి, మొదటి భాగమేమో దీని నుంచి విడిపడటం. ఇప్పటి వరకు మనం ఆ రూపం యొక్క పొట్టులో ఉన్నాం, చైతన్యం. మనము అని చెప్పేటప్పుడు చైతన్యముగా మనం చెప్పుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేహం కాదు. ఎందుకంటే మనం మిగతా ఎక్కడైనా గానీ మనం మనం అనంగానే దేహం అనేది అనుకోవచ్చు మీరు. మిగతా ఎక్కడెక్కడ విషయాల్లో గాని. ఇక్కడ దివ్య జ్ఞానము దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మొట్టమొదటగా ఇది మనకి అర్థమై ఉండాలి. అవగాహన అయి ఉండాలి. మనము చైతన్యము. మనకివ్వబడిన పనిముట్టు ఈ దేహము. ఈ దేహము చైతన్యం నుంచే ఆవిష్కరింపబడింది. ఈ గమనిక మనకి మొట్టమొదటగా ఈ డిఫరెన్షియేషన్, ఈ విభాగం మనకి తెలుసుండాలి. సముద్రము అలలాగా, నిశ్శబ్దము శబ్దం, చీకటి వెలుగు, ఇట్లా 2 అంశాలున్నాయి. 2 మళ్ళీ ఒకటి లేకపోతే ఇంకొకటి లేదన్నట్టు. ఒకదానికొకటి సంబంధం. అట్లాగే ఇప్పుడు మనం అప్‌వర్డ్ జర్నీ మొదలుపెట్టాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ అడయార్ మద్రాసు వెళ్ళటం మొదలుపెట్టాం. అంటే అడయారు మనకి కేంద్ర స్థానం కదా అది. కేంద్ర స్థానానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అంటే దివికి వెళ్ళటానికి. ఇప్పుడు రెండో భాగం ఏంటన్నమాట? చైతన్యము ఏకత్వమును పడయుటకును. ఇందేమో దాన్ని తన చేతిలోకి తీసుకుంది. రూపాన్ని, అలాగే ప్రకృతిని, చైతన్యం తన చేతిలోకి తీసుకుంది. ఇప్పటి వరకు వాటి చేతిలో తను ఉండి అట్లాగా నడపబడింది. ఇక అట్లా కాదు అని చెప్పి తన చేతుల్లోకి, చైతన్యము తన చేతుల్లోకి ఈ రూపాన్ని, ఈ ప్రకృతిని తీసుకుంది. తీసుకుని మళ్ళీ ఇక్కడ ఎట్లాగా ఇంత ముందులాగానే అదేమో అది చెప్తే ఇది విన్నది. ఇప్పుడు ఇది చెప్తే అది వింటుంది. కాబట్టి ఆ తేడా కొంచెం తేడాగానే ఉంది. మన ఇద్దరం ఒకటే అన్నది లేదు కదా! ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనిద్దరం ఒకటే. నీలో నుంచే నేనొచ్చాను. చైతన్యంలో నుంచే ఈ రూపం వచ్చింది. చైతన్యంలో నుంచే ఈ ప్రకృతి వచ్చింది. భగవంతుడి నుంచే ఈ ప్రకృతి ఈ మాత వచ్చింది. అమ్మవారు వచ్చారు. అట్లాగే ఈ జీవుడి నుంచే ఈ దేహాత్మ వచ్చింది అన్నట్టుగా ఇద్దరి మధ్యన అవినాభావ సంబంధం తెలుసుకుని ఏకత్వం. ఇట్లాగా మనిద్దరమే కాదు, ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవుల్లోనూ ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యం యొక్క ఆవిష్కరణే ఈ రూపాలన్నీ. ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం యొక్క ఆవిష్కరణమే రూపాలన్నప్పుడు రూపాలన్నీ మళ్ళీ ఒకటే కదా! రకరకాలుగా మనకు కనిపించవచ్చు స్థూలంగా మనం చూస్తుంటే. కానీ ఒక చైతన్యము, ఒక రూపం అంతే. ఒక భగవంతుడు, ఒక అమ్మవారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక ప్రకృతి మాత. అట్లా ఏకత్వాన్ని పడయటం నెమ్మదిగా. అది రెండో భాగం అన్నమాట. ఊర్ధ్వ ప్రయాణంలో రెండో భాగం. కాబట్టి ఎక్కువ ఆధ్యాత్మిక వికాసమునకును ప్రయత్నించు. ఇదంతా ఏంటన్నమాట? ఒత్తిడి. ఆ ఏకత్వానుభూతి వచ్చేదాకా మనల్ని నిద్రపోనివ్వదన్నమాట. ఏంటి ఆ ఒత్తిడి? పరిణామ ధర్మం, లా ఆఫ్ ఎవల్యూషన్. మనం అంతకుముందు పునర్జన్మము అధ్యాయంలో మనం చూసాము. ఏ ఏ ధర్మాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయో.
ప్రధానమైన ధర్మం లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మం. ఆ పరిణామ ధర్మం ఏంటన్నమాట? అభివృద్ధి కేసు. క్రమక్రమంగా ఇట్లా ముందుకి నెట్టుతూ ఉంటుందన్నమాట. పైనుంచి కిందకి రావాలన్నా నెట్టాలి. ఆ పైనుంచి దిగటం కూడా ఈ పరిణామ ధర్మం ప్రకారమే. మళ్ళీ కింద నుంచి ఎగువకి వెళ్ళటం కూడా ఈ పరిణామ ధర్మం ప్రకారం. ఈ పరిణామ ధర్మానికి మళ్ళీ ఇది పరిమితులు ఉన్నాయి. ఇది దేని మీద ఆధారపడి పనిచేస్తూ ఉంది? లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం. ఇట్లా అవి మనం చెప్పుకున్నాం అంతకుముందు. కాబట్టి ఇప్పుడు ఏంటనమాట, మనం ఏకత్వానికి వెళ్ళటానికి వీలుగా ఈ రెండో భాగం పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం తురీయుడి గురించి, తురీయుని ఆవిష్కరణముగా జీవాత్మను స్థిరపరచుటయే చైతన్యం యొక్క ఆవిష్కరణ రూపం అని ఎలాగైతే అంటున్నాం, ఈ జీవాత్మ ఎక్కడోడు? ఏదైనా కానీ మనం రెండు చూసినప్పుడు, రెండుగా మనకి కనపడ్డప్పుడు, ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఏది దేని నుంచి వచ్చింది, ఏది దేని యొక్క ఆవిష్కరణ అన్నది అర్థం చేసుకుని ఈ రెండిటి యొక్క ఏకత్వాన్ని మనం గమనికలోకి తెచ్చుకోవడం, అనుభూతి చెందడం, ఆ విధంగా చూడాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, చెప్పేవాడు వినేవాడు ఇద్దరం ఉన్నాం కదా. ఇప్పుడు ఈ ఇద్దరిలో మనం చూసుకుంటే చెప్పేవాడు వల్ల వినేవాడు అన్నట్టుగా ఉంటుంది మనకి. మళ్ళీ ఒకవైపు నుంచి చూస్తే అంటే చెప్పేవాడు యొక్క ఆవిష్కరణ, వినేవాళ్ళు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టుగా మనకి ముందు అర్థమవుతుంది. ముందు అర్థం అవటంలో ఇప్పుడేంటి, చైతన్యం చాలా పెద్దది, చాలా ఎక్కువది, ఉన్నతమైంది. ప్రకృతి దిగువది, తక్కువ స్థాయిది. రూపము తక్కువ స్థాయిది అని ముందు మనకి అర్థమవుతుంది. కానీ వాస్తవంగా ఎక్కువ తక్కువలు ఉన్నాయా? చైతన్యమే రూపంగా దిగింది, ఆ చైతన్యమే ప్రకృతిగా దిగింది. నీరే మంచుగడ్డ కట్టింది. దీన్ని ఎక్కువ తక్కువ అని ఎలా చెప్పగలం? ఇక్కడ ఇంకొక వస్తువు ఉంటే నీరు ఒకటి, తర్వాత మంచుగడ్డ ఇది ఇంకొక రకం. ఇది మా నీటికి దీనికి సంబంధం లేదు, ఇదేదో రకం వేరే రకంగా వచ్చింది. ఈ నీరు ఉంది ఇక్కడ. అప్పుడేంటి, నీరు మంచుగడ్డను పోలుస్తాం మనం. ఇది ఒకటి పెద్దది, ఒకటి ఎక్కువది, ఉన్నతమైంది, ఒకటి తక్కువైంది అని అంటాం మనం. అలాగే చైతన్యము ఒకటి, ఈ రూపము లేకపోతే ప్రకృతి ఇంకొకటి, ఇది వేరే రకంగా వచ్చింది, చైతన్యం వేరే రకంగా ఉంది అన్నప్పుడు మనం వేరుగా ఉండి ఇది ఎక్కువ అండి ఇది తక్కువ అండి అని మనం పోల్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ రెండు కాదు కదా. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యవారి నుంచి వచ్చింది. అది అయ్యవారే అమ్మవారుగా మారారు ఇక్కడ. అట్లాగే చైతన్యమే రూపంగా మారింది. కాబట్టి మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటానికి లేదు, అందుకనే ఏకత్వాన్ని పడేయటం అనేది వస్తుంది. ఇప్పుడు అట్లాగే మనం ఈ జీవాత్మ, మనం ఇక్కడ చూసాం కదా, చెప్పేవాళ్ళము వినేవాళ్ళము. ఇప్పుడు మనం చెప్పేవాడు చాలా తెలిసిన వాడు కాబట్టి గొప్పవాడు అనుకుంటాం, వినేవాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటాం. కానీ ఎట్లాగది? ఇద్దరిలోనూ ఆ తెలియటం ఉన్నది. చెప్పేవాళ్ళు ఏదైతే వాడు చెప్తున్నాడో వాడు అందులో మేల్కొన్నాడు, అంతే తేడా. ఇప్పుడు వినేవాడు వాళ్ళు నది ఉంది, మేల్కోలేదు. అది ఈ ఇద్దరిలోనూ ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఒకటే. ఇక్కడ మేల్కొని ఉంది, అక్కడ మేల్కొనలేదు. కానీ మేలుకొల్పటం జరుగుతుంది ఇక్కడ. ఈ చెప్పటం వినడం ద్వారా మేలుకొల్పడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరి యొక్క విషయం ఏంటి, ఇద్దరు ఒకదానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరిలోనూ ఉన్నది ఒకటే జ్ఞానం. అప్పుడు ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అంటాం? లేదు కదా. అట్లాగా ఏకత్వాన్ని దర్శించాలి మనం. రెండు వస్తువుల్ని మనం చూసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు అనిపిస్తుంది మనకి. తర్వాత ఏది దేని నుంచి వచ్చింది, ఏది ఏదిగా మారింది, ఇట్లాగా చూడటం మొదలు పెడితే మనకి ఆ ఏకత్వం ఒకడే ఇన్నిగా మారాడు, ఒకడే
ఇదిగా మారాడు, ఇదే అదిగా మారింది, అంతే అన్నట్టుగా అయిపోతుంది. అలాగా మనం చూడాలి. అలాగే తురీయుడు, మనం అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి మనం జీవాత్మ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? జీవాత్మ, దేహము, ఈ దేహాత్మ, జీవాత్మ. అంటే దేహము, దేహానికి సంబంధించిన వాడేమో దేహాత్మని, ఈ దేహాత్మని నడుపుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ దేహాత్మలకు ప్రవేశించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని జీవాత్మని అంటున్నాం మనం. ఈ జీవాత్మ ఎక్కడ వాడు? దేహాత్మ మనకు తెలుసు. అంటే సామూహిక ఆత్మలుగా ఉన్నటువంటి జంతు స్థితిలో సామూహిక ఆత్మలుగా ఉన్నటువంటి ఆ జంతువు క్రమక్రమ అభివృద్ధి చెంది, వికాసము చెంది, పూర్తిగా వ్యక్తిత్వం సాధించది, వ్యక్తిగత ఆత్మగా తయారైనప్పుడు దాన్ని దేహాత్మగా భావిస్తున్నాం. అది మనకి, ఈ జీవాత్మకి దేహంగా ఉపయోగపడుతోంది, ఉపాధిగా ఉపయోగపడుతుంది. అందువల్ల దాంట్లో చేరుతున్నాం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ విషయం చూడండి, ఏం జరిగింది? మనం మామూలుగా 4:30కి కార్యక్రమం జరగాలి, కానీ జరిగింది కార్యక్రమం, అయితే రికార్డు కాలేదు. అంటే జరిగినట్టు కాదు కదా మనం. అందువల్ల మళ్ళీ మనం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ప్రయత్నం, అంటే మనం దిశ మారాలి అంటే చాలా గట్టి సంకల్పంతో, గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని, ఆషామాషిగా కాకుండా. మనం రాకెట్ పేలుస్తాం, ఉపగ్రహాన్ని ప్రయోగించి. ఆ ఉపగ్రహాన్ని రాకెట్ తీసుకెళ్తూ ఉంటుంది. రాకెట్ పేలిన తర్వాత ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని తప్పుకొని విశాల విశ్వంలోకి, అంతరిక్షంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం దేనికి ప్రయోగించాం దాన్ని? భూమి చుట్టూ కొంత ఎత్తులో తిరుగుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలకి, భూమి మీదకి కొన్ని విషయాల్ని పంపడానికి అది ఉపయోగించేటట్టుగా చేశాం, మనం పంపించాం. కానీ అది అట్లా చుట్టూ తిరగదే, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అది మళ్ళీ భూమి చుట్టూ కక్షలోకి రావాలి అంటే మళ్ళీ ఇంకొక రాకెట్ పేలాలి. ఇంకో రాకెట్ పేలిస్తే గానీ అది దిశ మార్చుకోదు. దిశ మార్చాలి అంటే రాకెట్ పేల్చాలి. ఇట్లాగా మనం ఆ రాకెట్‌ని పేల్చాల్సినంత కష్టమైన ఇదిగా చేయాలన్నమాట మనం. దిశ మారాలి మరి మనం. ఇప్పుడు ఏ దిశలో ఉన్నాం మనం? పైనుంచి కిందకు దిగుతున్నాం. అధోముఖ ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి రావాలి. మనం ఎళ్ళిన చోటకి, మనం ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి మళ్ళీ మనం వెళ్ళాలి. దిశ మారాలన్నమాట. దిశ మారాలి అంటే అత్య ప్రయత్నం, ఎంతో కష్టమైన ప్రయత్నం కావాలి. అందుకే మనం మళ్ళీ రెండోసారి చెప్పుకోవాల్సొచ్చింది. ఈ రోజున మనం 4:30కి ఏదైతే చెప్పుకున్నామో కొంచెం మార్పుతో మరలా 8కి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వదిలిపెట్టకుండా మనం, సరే రికార్డ్ కాలేదులే, ఏదా పోనీలే పోనీ మళ్ళా ఇక అయిపోయిందిగా కానీ ఇంకెందుకు అని అనుకోకుండా పట్టుదలతో మళ్ళీ ఆ రె ఆ విషయం ఏదైతే మనం చెప్పుకున్నామో మరలా అది చెప్పుకొని దాన్ని రికార్డ్ చేయించాలి అనేది ఆ పట్టుదలతో మనం చేసుకోవాలి. ఆ దిశ మార్చడానికి కావలసిన పట్టుదల మనకి ఆ భగవంతుడు మనకు కల్పించాడు. చాలా సంతోషం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఏంటిది, రికార్డ్ అయిందా లేదా? రికార్డ్
తిప్పడం